తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26కు సంబంధించిన టీటీడీ వార్షిక బడ్జెట్ కు మండలి ఆమోదం తెలిపింది. 5,258 కోట్ల బడ్జెట్ ను తిరుమల దేవస్థానం అభివృద్ధికి నిర్ణయించింది. మరోవైపు టీటీడీలో శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుభదం టికెట్ ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేస్తామని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం మండలి నిర్ణయాలను ఆలయ ఈవో శ్యామలరావుతో కలిసి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26కు సంబంధించిన టీటీడీ వార్షిక బడ్జెట్ కు మండలి ఆమోదం తెలిపింది. 5,258 కోట్ల బడ్జెట్ ను తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి నిర్ణయించింది. మరోవైపు టీటీడీలో శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుపదం టికెట్ ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం మండలి నిర్ణయాలను ఆలయ ఈవో శ్యామలరావుతో కలిసి వివరించారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలా మంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. కాపాడాలని, ఆస్తులను కాపాడాలని. వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నారు. ఇది 1.5 year లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025-26కు సంబంధించిన టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అనంతరం ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీడియా వేదికగా వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం కాసేపటి క్రితమే తిరుమలలో ముగిసింది. ఇందుకు సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తాము తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆస్తులు ఎక్కడ అన్యాక్రాంతము కానివ్వమని, వాటిని కాపాడుకోవడానికి తమ పాలక మండలి ఇటు ప్రభుత్వం కూడా దృఢ నిశ్చయంతో ఉందన్నారు. అయితే కోర్టు కేసులు ఎక్కడెక్కడ పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ వెంటనే క్లియర్ చేసి ఆ ల్యాండ్స్ అంతా కూడా టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా కూడా టీటీడీ చర్యలు ప్రారంభించిందని చెప్పారు. మొత్తంగా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని సూచనలు టీటీడీ పాలక మండలికి ఇటు అధికారులకు చేయడం జరిగింది. ఏదైతే అలిపిరి వెంబడి కొద్దిగా హోటల్స్ కి, ప్రైవేట్ హోటల్స్ కి స్థలాలు కేటాయించాలో వాటినంతా కూడా రద్దు చేయమని కోరారు. ఈ పాలక మండలి సమావేశంలో ఆ రకంగా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు నిర్ణయం తీసుకొని అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతంలో స్థలాలు కేటాయిస్తామని కూడా చైర్మన్ చెప్పడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా చూసినట్లయితే పాలక మండలి సమావేశంలో వార్షిక బడ్జెట్ ను
టీటీడీ ప్రవేశపెట్టి ఆమోదించిన పరిస్థితి అయితే నెలకొంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.